తన ఇంటికి అన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు. అంతే కదా. కొంతమంది ఆ పక్కనే పడుకుంటారు, ఈ దొంగలు వచ్చేసి వాళ్ళ పని అంతా చేసుకుని వెళ్ళిపోతారు. మత్తు మందు కొంతమందికి జల్లేస్తారు అంటారు, మరి ఆ పక్కనే ఉంటారు. కానీ ఈ దొంగలు దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకు, దేనివల్ల అంటారు? ఆ మత్తు వలన. నువ్వు మెలకువగా ఉంటే అలా జరగదు కదా. అరవడమో, కేకలు వేయడమో, లేకపోతే ఇంకేదో ఒకటి చేస్తావు కదా, మానేవు కదా. లేకపోతే అసలు ఇంకా మెలకువగా ఉండడం వలన చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కదా. ఆత్మీయ జీవితంలో కూడా మెలకువ అవసరం. దుష్టుడు నీకు మత్తులో పెట్టేవచ్చు, లేకపోతే దుష్టుడు నీకు ఆదమరిపి ఇవ్వచ్చు. కానీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మను కొల్లగొట్టడం అనేది ఏకైక ఉద్దేశం, దుష్టుడి ఉద్దేశం. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితంలో నడవాల్సిన అవసరం ఉంది. మీకు అర్థమైందా? ఆ రోజు ప్రారంభమైన నా యుద్ధం, ఎన్ని పోరాటాలు, ఎన్ని శోధనలు, దుష్టుడు ఎన్ని చిక్కులు పెట్టాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపం, ఎన్ని చిక్కులు పెట్టాడు. నాకు ఇంటెన్షన్ లేదు, ఎప్పుడూ లేదు, ఇప్పుడే కాదు ఎప్పుడూ లేదు. ఆ రోజే నా హృదయం మారిపోయింది. పాపం అనే ఇంటెన్షన్ నాకు లేదు. కానీ దుష్టుడు హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఆత్మీయ పోరాటంలో చూడండి, ఆత్మీయ యుద్ధంలో వాడు పెట్టిన చిక్కులకి ఎవరికి చెప్పుకోలేక ఉండలేక అలాంటి పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్లో యేసు ప్రభువే బంధువులు స్నేహితులు ఎంతో మంది ఉండగా ఒంటరినైనా గదిలో ఎన్నో మాలేచితి, నా ఒంటరితనములో మంచి స్నేహితునిగా చెంత చేరినావే, చెలిమి పంచినావే, చాలిన దేవుడు నీవని నిన్ను పాడని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలండి బాబోయ్ ఆ కన్నీటి. ఎప్పుడంటే ప్రతిదీ పరిస్థితిని నేను యాక్సెప్ట్ చేయడము నేర్చుకున్నాను. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఆ పరిస్థితిని నేను డైజెస్ట్ చేసుకోలేకపోయేదాన్ని అనమాట. అలాగా అంత చిన్న వయసు నుంచి కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. అంటే దుష్టుని పోరాటం అంత అధికంగా నా జీవితంలో దైవ ప్రణాళికలు వాడికి అర్థమవుతున్న కొద్దీ అంత భయంకరమైన పోరాటం, యుద్ధం అనేది వాడు ప్రారంభించాడు నిజంగా. అయితే దేవుడు అన్ని పరిస్థితుల్లో అన్ని విషయాలు ఈరోజు విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుత్థానుడనివే నా ఆరాధన నీకే ఆలాపన. చూసారా, ఆయన అనుక్షణం నన్ను వెన్నంటి ఉన్నారు. ఇమ్మానుయేల్ దేవుడుగా అనుక్షణం కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా నా జీవితంలో పనిచేస్తూ వచ్చారు. అభిషేకం అనే ప్రత్యేకమైన అనుభవంలోకి వచ్చిన తర్వాత 2000 వరకు చాలా ఆటుపోట్లు, చాలా దుఃఖం, చాలా వేదన, చాలా బాధ. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అన్ని పరిస్థితుల్లో షేర్ చేసుకోవడం, ఆయన గైడెన్స్, ఆయన విజన్స్. ఎందుకంటే మర్మాలు బయలుపరిచే దేవుడు. దుష్టుడు ఎంత అధికంగా వాడు యుద్ధం చేస్తున్నాడు, అంత అధికంగా దేవుడు నన్ను ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టేశారు. ఏ పరిస్థితిలోనైనా నీ సిలువ ప్రయాణం అనేది ఉంటుంది, ఉండకుండా ఉండదు. సిలువ అనుభవాలు అనేవి ఉంటాయి. అంటే నువ్వు వెళ్ళి మేకులు వేయించుకోకపోవచ్చు. నీ యొక్క పాపం అంతా ఉచితంగానే క్షమింపబడవచ్చు. కానీ ఖచ్చితంగా అనుభవాల్లోకి దేవుడు నడిపిస్తారు. ఎందుకు నడిపిస్తారు అంటే మనం కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి దేవుని యొక్క కృపని, దేవుని యొక్క దయని, ఆయన ప్రేమని, ఆయన యొక్క సహవాసాన్ని, ఆయన శాంతిని, ఆయన నెమ్మదిని. ఏ పరిస్థితుల్లోనైనా సరే నది వలె సమాధానము ఆయన మన హృదయాల్లోకి ప్రవహింపచేస్తారు. జీవనదిని నా హృదయములో
ప్రవహింపచేయుమయ్యా.